మిథున రాశి వారికి ఈ వారంలో ఆపదలు, అవరోధాలు, అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుందండి వాళ్ళకి? అంటే ఎదుర్కోవాలమ్మా. ఏ గ్రహము రక్షించట్లేదు. 9కి 9 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచరించడం ద్వారా ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగాలి. ఈ క్రమంలో ఆటంకాలని అధిగమించాలి. శక్తి వంచన లేకుండా పనులు ప్రారంభించండి. చివరికి విజయం లభించే అవకాశం ఉన్నది. ఆశాజనకంగా ముందుకు సాగాలి. అనుమానంతో కాకుండా ఆలోచనలతో పనులు చేయండి. ఇది పరీక్షా సమయము. ప్రతి వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. అన్నీ 1-2 సార్లు ఆలోచించండి. ఆత్మీయుల సలహాలు తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. అభిమానంతో మాట్లాడటం, హుందాగా మాట్లాడటం, అలాగే శ్రద్ధతో మాట్లాడటం అవసరం. ఇతరులు మీ సౌఖ్యాన్ని అడ్డుకోవచ్చు. అధిక వ్యయం సూచితం. అవసరాలను బట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. సమయము సందర్భము చూచుకొని వ్యవహరిస్తే ఏ సమస్య దరిచేరదు. ధైర్యం, ఉత్సాహం రెండూ ఉండాలి. చైతన్యవంతంగా ఓర్పు, సహనంతో ముందుకు సాగాలి. త్వరలో మంచి రోజులున్నాయి. ఏదైనా సరే మన మంచిగా జరిగింది అనే భావనతో ఉండండి. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ ధ్యాన శ్లోకాలని చదువుకోవటం ఉత్తమమమ్మ. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? నవగ్రహ సందర్శనం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం తప్పనిసరి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో నవధాన్యాన్ని అగ్నిహోత్రుడికి సమర్పించడం ఒకటే మార్గం. మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 9 గ్రహాలు వ్యతిరేక స్థానంలో ఉందన్న ధైర్య సాహసాలతోటి శక్తి వంచన లేకుండా ముందడుగు వేయాలని సూచిస్తారు.